వీరాధివీరుడు పులిని వాహనంగా చేసుకుని మిగిలిన పులులన్నీ వెంటరాగా పందల రాజ్యాన్ని చేరుకున్నాడు. రాజ్యసభలోని వారందరూ పైకి దూకవలసిన పులులు శాంతంగా నిలిచి ఉన్న విచిత్రమైన సంఘటనను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. పులిపాల కొరకు వెళ్లిన అయ్యప్ప తిరిగి రాడని ప్రగాఢ విశ్వాసంతో ఉన్న మహామంత్రి దిగ్భ్రాంతికి లోనయ్యాడు. రాజశేఖర మహారాజు 2 చేతులు జోడించి నమస్కరించాడు. ఆయన కళ్లల్లో ఆనంద బాష్పాలు ఉప్పొంగాయి. తండ్రి, తల్లిగారి తలనొప్పి కొరకు ఇదిగో తీసుకొచ్చాను పులిపాలు. ఈ పాలు సరిపోవని వైద్యులు చెప్పినట్లయితే ఎంత కావాలన్నా తీసుకోవడానికి ఇదిగో ఈ పులులన్నీ నాతో వచ్చాయి. తాము భగవంతుని అవతారమేనని నేను గ్రహించాను. మేము ఏదైనా తప్పు చేసి ఉంటే మమ్మల్ని క్షమించి ఆశీర్వదించండి స్వామి. మహారాణి, నీ తలనొప్పిని పోగొట్టేందుకు పులిపాలతో వచ్చిన మన మణికంఠుణ్ణి చూడు. లాలించిన తల్లి ప్రేమకు పాలొసగిన తనయుడా స్వామి. అమ్మలగన్నా అమ్మే అతడు. క్షమించు తండ్రి, నీవు దైవాంశ సంభూతుడవనే నిజాన్ని నా దురాశ వల్ల, నా అహంకారం వల్ల నేను గ్రహించలేకపోయాను. నన్ను క్షమించి రక్షించు పుత్ర, నన్ను క్షమించి రక్షించు. తల్లి, తాము నాకు నమస్కరించడమా? జన్మనివ్వకపోయినా నన్ను పెంచి పెద్ద చేసిన ప్రియమైన తల్లి మీరు. నా అవతార లక్ష్య సాధనకు నాకు సహాయం చేసిన వారు. ఇటువంటి సందర్భం కోసం నన్ను 12 సంవత్సరాలు పెంచిన మీ ప్రేమకి, ఆప్యాయతకి నేను ఏ విధంగా రుణం తీర్చుకోగలను? నాకు జీవితాన్నిచ్చిన దేవత కదా మీరు. సరే అయ్యప్ప, నీ అవతార లక్ష్యం ముగిసింది కదా, ఇక మా దగ్గరే ఉండిపోకూడదా? లేదమ్మా, ఈ అవతారంలో నేను నెరవేర్చవలసిన కర్తవ్యం ఇంకొకటి కూడా ఉన్నది. అది కలియుగంలో ప్రజల్ని సన్మార్గంలో నడిపించవలసిన ముఖ్య కర్తవ్యం. నాకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుని నేనక్కడే ఉండి భక్తులను అనుగ్రహించదల్చాను. తండ్రి, మీ రాజ్యంలోని ఏదో ఒక ప్రాంతంలో కొంత చోటివ్వండి. నేనక్కడే ఉండి ప్రజల కష్టాలు తీరుస్తాను.